నమస్కారం. భారత్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ అండ్ ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు అండ్ ముద్రా స్పెషలిస్ట్ అయిన శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. నమస్కారం. అయితే మీలో కానీ మీరు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే దానికి యోగ ముద్రల్లో చక్కటి పరిష్కారం ఉందండి. దాని గురించి మనం ఒబేసిటీకి సంబంధించిన ముద్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఒబేసిటీకి కావాల్సిన ముద్ర పేరు సూర్యముద్ర అంటారు. అది ఎలా వేయాలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ముందుగా దీనికి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగి చేయండి. లైట్గా కొద్దిగా అతి వేడి చేసుకోకండి, గోరువెచ్చని నీళ్ళు తాగి ఆ ముద్ర వేయాలి. ముద్ర వేయడానికి కింద కూర్చొని చేస్తే మంచి, లేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు. ముందుగా అన్ని ఎపిసోడ్లు ఇవి చెప్తున్నాం. ఇందులో నీరు కూడా తాగితే ఇంకా బాగా పనిచేస్తుంది. సూర్యముద్ర ఎలా వేయాలో చూడండి. చూపు బొటన వేలు ఉంగరపు వేలు మోసి బొటన వేలు దాని మీద టచ్ చేసి ఉంచాలి. మరొకసారి బొటన వేలు మామూలుగా ఫ్రీగా ఉంచుకొని ఉంగరపు వేలు మోసి దాని మీద బొటన వేలు టచ్ చేయాలి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉంటాయి. అంటే ఏంటి? చూపుడు, మధ్య, చిటికిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. దీని పేరు సూర్యముద్ర. సన్ ఎనర్జీని పర్ఫెక్ట్ చేస్తుంది, బాగు చేయగలుగుతుంది. సూర్యతత్వాన్ని శరీరంలో బాగు చేస్తుంది. అరచేతులు పైకి పెట్టి మోకాళ్ళను పెట్టుకొని కూర్చోవాలి. ఈ ముద్ర వేయడం వల్ల శరీరంలోని వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ పొట్టలోనే కాకుండా శరీరం అంతా కూడా చాలా వేడి ఉంటుంది. ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళు ఈ సూర్యముద్ర సాధన చేయాలి. కానీ ఇది చేసి శరీరం తగ్గడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఆహారంలో కూడా కొద్దిగా నియమాలు పాటిస్తే మంచిది. ఈ ముద్ర వేసి మళ్ళీ బాగా అన్నీ తినేస్తూ ఉంటే, పిజ్జా బర్గర్ లాంటివి ఎక్కువ తీసుకుంటే కూడా సూర్యముద్ర ప్రభావం కొంత తగ్గిస్తే లోపల దానికి మళ్ళీ ఎక్కువ ఫుడ్ ఎక్కువ పెట్టేస్తే పనిచేయదు. అందుకు జాగ్రత్తగా కొంచెం ఆహార నియమాలు పాటించవలసి వస్తుంది. ఈ ముద్ర మార్నింగ్ ఎప్పుడు పొద్దున్న వేయొచ్చును, మధ్యాహ్నం వేయొచ్చును, లేక సాయంత్రం వేయొచ్చు. వేరంగా తగ్గాలనుకున్నా 2 పూట్ల వేస్తే చాలు. ఎప్పుడు చేయాలి? తినక ముందే చేయాలి, తిన్న తర్వాత చేయకండి. ఈ ముద్రని తిన్న తర్వాత చేయాలనుకుంటే అట్లీస్ట్ 3 గంటలు గ్యాప్ ఇవ్వాలి. కూర్చునే విధానం ఎలా ఉండాలి? స్ట్రైట్గా ఉండాలి. ఇలా వంగి కూర్చోవద్దు, స్ట్రైట్గా కూర్చోవాలి. అలా మిలిటరీ వాళ్ళ తిన్నగా స్ట్రైట్గా స్టిఫ్గా కూర్చోవే అవసరం లేదు. కళ్ళు మూసుకోవాలి. ముద్రలో ఎలా వేసుకోవాలి చూడండి. మరొకసారి ఉంగరపు వేలు మూసి బొటన వేలు లైట్గా సున్నితంగా టచ్ చేయాలి. అరచేతులు పైకి పెట్టి మోకాళ్ళను పెట్టుకొని ఏకాగ్రత శ్వాస మీద. ఇంకే విషయాలు ఆలోచించే అవసరం లేదు. ఏమైనా వస్తే ఆలోచనలు తర్వాత చూసుకుందాం అనుకొని శ్వాసను అభివృద్ధి చేయాలి. ఈ ముక్కు దగ్గర మనసు పెడితే వచ్చే శ్వాస రాపిడి తెలుస్తుంది. శ్వాస అంటే గాలే కదా. ఇది ఎవరికి కనిపించదు, ఫోటో తీయలేము, ఎలాగ తెలుసుకోలేము. ఇది స్పర్శ రూపంలోనే తెలుస్తుంది. వేడి గాలి తగిలితే శరీరానికి వేడిగా, చల్లగాలి తగిలితే, లేకపోతే బట్టలు ఆరేసినప్పుడు కదులుతూ ఉంటే తెలుస్తుంది కదా గాలి. అదేవిధంగా మా నాసికలు వచ్చే శ్వాస ఆ శబ్దం రూపంలో, లేకపోతే స్పర్శ రూపంలో తెలుస్తుంది. తెలుసుకున్నారు కదా ఎలా చేయాలి? బరువు లావు తగ్గడానికి పనిచేస్తుంది. తెలిసింది కదండి. సూర్యముద్ర ఎలా చేయాలి? ఉంగరపు వేలు బెండ్ చేసి దాని మీద బొటన వేలు పెట్టి చేతులు ఆకాశం వైపు తిప్పి 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకొని తిన్నగా కూర్చుని కళ్ళు మూసుకుని మన శ్వాసని గమనించాలి. లేదంటే వేళ్ళ దగ్గర కూడా గమనించవచ్చు. అయితే కింద మ్యాట్ వేసుకుని చేయండి. కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా మన కాళ్ళు నేలకి టచ్ అవ్వకూడదు. డైరెక్ట్గా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సో మన ఎనర్జీస్ అన్ని భూమి లాగేసుకుంటుంది. మన ఎనర్జీస్ మనలో రీటైల్ అవ్వాలి అంటే అందుకనే మనం యోగా మ్యాట్ కానీ ఏదైనా వేసుకుని యోగా కూడా చేస్తాము. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ముద్రాస్కి కూడా. సో ఓన్లీ ఒబేసిటీ సమస్య మీకు గనక ఉంటే ఈ ముద్రని మీరు వెరీ సేఫ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఇతర సమస్యలు కూడా ఉంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి కాంటాక్ట్ చేసి ఏ ముద్ర సరైందో తెలుసుకుని అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఒబేసిటీ వాళ్ళు తప్పకుండా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తారనే సంకల్పంతో సెలవు.